హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ప్రేమించు ప్రేమను పంచు పార్ట్ 5లోకి వచ్చేసాం. పార్ట్ 4లో ఏం జరిగింది? శ్రీరామ్ వాళ్ళ ఇంటి పరిస్థితి మరీ దిగజారిపోయిద్ది. అయితే మైథిలి వాళ్ళ నాన్న వల్ల ఇంటి ఖర్చులకి సరిపోతూ ఉంటాయి. అయితే శ్రీరామ్ జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే లాస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకునే టైంలో హేమ అనే అమ్మాయి వచ్చేసి కార్ యాక్సిడెంట్ చేసి ఇంకా తనని హాస్పిటల్ అడ్మిట్ చేసింది. తన ద్వారానే అతనికి ఒక ఉద్యోగం వచ్చేలాగా కూడా చేస్తుంది. అయితే ఇంకా తర్వాత అతనికి ఎక్కువ ఫ్రాక్చర్స్ కాకపోవడంతో ఇంకా తనని ఇంటి దగ్గర దించేసిద్ది. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు శ్రీరామ్కి సుమ రాసిన లెటర్ కూడా చదివిద్ది. అతని ఆర్థిక పరిస్థితిని తను గ్రహించేసిద్ది అనమాట. ఇక తనని తీసుకొచ్చేసి రూమ్ దగ్గర దించేశాక శ్రీరాము ఆమెను లోపలికి పిలవకపోవడం చూసి, ఏంటి నన్ను లోపలికి పిలవవా అని అడిగిద్ది. తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడి నుంచి తెలుసుకుందాము. థ్యాంక్స్ చెప్పి అతను కదలపోతుంటే ఆశ్చర్యపోతూ, ఏంటి నన్ను లోపలికి పిలవరా అనేసి అడిగింది. ఇది బ్రహ్మచారులుంటున్న గది, మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చొనేలా ఉండదు అన్నాడు సిగ్గుపడుతూ. అతడి ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆమె మరీ రెట్టించకుండా బ్యాగ్స్ని అతనికి అందించి కారెక్కింది. నయం రూమ్మేట్స్ లేరు, ఉంటే ఎన్ని కామెంట్స్ చేసేవాళ్ళు అనుకున్నాడు శ్రీరామ్. తన షెల్ఫ్లో సర్దేందుకు ఆమె ఇచ్చిన ఒక్కొక్క కవరు ఓపెన్ చేయసాగాడు. ఒక కవర్లో 4 కొత్త డ్రెస్సులున్నాయి. అమ్మో ఎంత బాగున్నాయో, బాగా ఖరీదైనవిలా ఉన్నాయి అనుకుంటూ అపురూపంగా వాటిని స్పృశించి లోపల పెట్టేశాడు. అలా పెడుతున్నప్పుడు అందులో నుంచి ఓ కవర్ జారిపడింది. అందులో 5,000 రూపాయలతో పాటు చిన్న స్లిప్ ఉంది. ఆత్రంగా దాన్ని చదివాడు. మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు అవసరాలకి ఉంటాయి. ప్లీజ్ రిజెక్ట్ చేయొద్దు. అంతగా అయితే మీకు వీలున్నప్పుడు రిటర్న్ చేసేద్దురు గాని జాబ్లో చేరి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ట్రీట్ ఇవ్వటం మర్చిపోవద్దేం అన్నట్లు మీ స్కూటర్ని రిపేర్కి ఇచ్చాను. బ్రాండ్ న్యూలా మార్చి మీకు తెచ్చిస్తానన్నాడు మెకానిక్. బహుశా 2 రోజుల్లో మీ ముందుంటుంది అని రాసి ఉంది. దాన్ని చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు. డబ్బున్న పిల్లే అయినా ఎదుటి వ్యక్తి కష్టాల గురించి ఇంతలా ఆలోచించి సాయం అందించింది అంటే ఎంతో మంచి మనసు, మానవత్వం ఉన్న అమ్మాయి హేమ అనుకున్నాడు. యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీరామ్. ఆ మన్నాడే అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని బయలుదేరాడు. హేమ గ్రూప్స్ అన్న సైన్ బోర్డులో ఉన్న వివిధ కార్యాలయాల వివరాలను చదువుతూ ఆ పెద్ద కమాన్లో నుంచి పర్లాంగ్ దూరం నడిస్తే గాని ఆఫీస్ బిల్డింగ్ చేరుకోలేకపోయాడు. అత్యంత ఆధునికంగా ఎంతో చక్కని డెకరేషన్తో ఉన్న హాల్లో ప్రవేశించి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తాను వచ్చిన పని చెప్పాడు బెరుగ్గా. ఆమె ఇంటర్కంలో మాట్లాడి అలా లెఫ్ట్కి వెళ్ళి ఆ తర్వాత రైట్కి టర్న్ అయితే ఎండి గారి ఛాంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మే ఐ కమింగ్ సార్ అంటూ లోపలికి వెళ్ళాడు. నల్లగా బక్కపలచగా సూట్లో ఉన్న వ్యక్తిని పోలికల్ని బట్టి హేమ తండ్రిగా గుర్తించాడు శ్రీరామ్. నమస్తే సార్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ వివరంగా ఓపికగా జవాబులిచ్చాడు. అతను సంతుష్టుడై, అమ్మాయి చెప్పినందుకైతేనేం, నీ క్వాలిఫికేషన్ చూసి అయితేనేం ఇంత బాధ్యతాయుతమైన పోస్ట్లో అపాయింట్ చేశాను. అందరూ మెచ్చేలా నీ పనితీరు ఉంటే మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అని ఇంటర్కంలో ఎవరినో పిలిచాడు. ఓ 50 ఏళ్ల వ్యక్తి లోపలికి రాగానే, రాఘవరావు గారు, ఈ అబ్బాయి పేరు శ్రీరామ్, మన కొత్త బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేశాను, వర్క్ ఏంటో వివరించండి అంటూ శ్రీరామ్ వైపు తిరిగి, ఈయన రాఘవరావు గారు 20 ఇయర్స్గా పనిచేస్తున్నారు. వారిచ్చిన పనేంటో తెలుసుకొని చేయండి. ఏమన్నా డౌట్స్ వస్తే ఆయన్ని సంప్రదించండి. నేనెప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అత్యవసరంగా నన్ను సంప్రదించాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నాడు యశ్వంతరావు గారు. రండి శ్రీరామ్, గంట తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను.
అంతవరకు ఇక్కడ పని ఏంటో, మీరు ఎవరెవరితో కలిసి ఆ పనులు చేయాలో చెబుతాను అన్నాడు అతను చిరునవ్వుతూ. అలాగే సార్, వినయంగా బదిలిచ్చాడు శ్రీరామ్. మర్యాదపూర్వకంగా యశ్వంతరావుకి మరోసారి కృతజ్ఞతలు తెలిపి అతని నుంచి సెలవు తీసుకొని రాఘవరావు గారితోటి ముందుకు కదిలాడు శ్రీరామ్. ఆ సాయంత్రం హేమకి ఫోన్ చేశాడు శ్రీరామ్. మేడం, నేను శ్రీరామ్ని. జాబ్ ఇప్పిస్తున్నానంటే నాకంటే తుడుపుగా ఏ చిన్న జాబో అనుకున్నాను. కానీ కలలో కూడా ఊహించని మంచి పోస్ట్ ఇప్పించారు. మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నాడు. జాబ్ ఇప్పించి తప్పు పని చేసినట్లున్నాను అంది హేమ. అయ్యో, అదేంటి అలా అనేశారు? నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా మేడం? కంగారుగా అన్నాడు శ్రీరామ్. కలగలేదని ఎలా అనుకుంటున్నారు? తీవ్రంగా అడిగిందామె. ఇంకా కంగారు పడిపోయాడు శ్రీరామ్. మేడం, అదేంటో చెప్పండి మేడం, ప్లీజ్ అన్నాడు ఆత్రంగా. ఇదే, మాటకి ముందో మేడం వెనకో మేడం తగిలించి మాట్లాడుతున్నారేంటి? ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు నాకు. నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం. నాకు దగ్గర స్నేహితులు ఎక్కువగా లేరు అంది హేమ. అమ్మయ్యా, ఇంతేనా? చాలా భయపడ్డాను. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ని, సరేనా మేడం? సరేనా హేమ గారు అన్నాడు తేలిగ్గా ఫీల్ అవుతూ. అద్దిగో, మళ్ళీ గారెలు బూరెలు. గారు అండీలు ఎందుకు? చిలిపిగా అడిగింది హేమ. బాబోయ్, మీరేదో అనకండి. అసలే నాకు అమ్మాయిలతో పరిచయాలు తక్కువ. ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అన్నాడు. సరే, నేను నేర్పిస్తా కానీ మీకెంత పని ఉన్నా రోజు ఫోన్లో మాట్లాడాలి. ఇంకా ప్రతి ఆదివారం కలవాలి. రాఘవరావు అంకుల్ పిలిచిన ఆ రోజు వెళ్ళొద్దు అనేసి అంది. అలాగే మేడం. అదిగో, మళ్ళీ అలా తొందరపడి మాట ఇచ్చేయకండి. చిక్కుల్లో పడతారు. ఓ వారం పాటు మీ డ్యూటీ చేసి నాతో ఎంత టైం స్పెండ్ చేయగలరో ఆలోచించుకొని చెప్పండి అంది హేమ. సరే గాని మరి మీరు నన్ను మన్నించకూడదు కదండి అన్నాడు. ఓహో, పిట్ట కూత పెడుతోంది. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆమె నవ్వుతూ. 2 రోజులకే అర్థమైంది శ్రీరామ్కి. ఊపిరి సలపని పనులతో, బాధ్యతలతో టైం దొరకటం మృగ్యమని, రోజుకి పనుల ఊబిలో కూరుకుపోతుండటం ఓ దశలో కష్టంగా తోచినా, నాకంటే వయసులో పెద్దవాళ్లే ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటేనూ నేను చేయలేనా అని మనసుని ఉత్తేజపరుచుకుంటూ పని చేయసాగాడు. ప్రయత్నించకుండా, శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని తనకి తానే పాజిటివ్గా సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకి తావియ్యకుండా పూర్తిగా ఆఫీస్ పనికే అంకితం కాసాగాడు. జాబ్లో చేరాక హేమ చెప్పినట్లుగా ఉంటున్న రూమ్ ఖాళీ చేసేసి ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్లోకి మారాడు. ఇంటికి వెళ్ళి భోజనం ముగించేసరికి 10:30, 11 అయ్యేది. అంత రాత్రిపూట ఫోన్ చేయటం బాగోదని కొంత అలసటతో కొంత ఫోన్ చేసేవాడు కాదు. ఆదివారం లేటుగా నిద్ర లేవటం, పర్సనల్ పనులేమన్నా చూసుకోవడంతో రోజంతా గుప్పెట్లోని ఇసుకలా ఇట్టే జారిపోయేది. 2 వారాలు గడిచిపోయాయి. ఇంకో జాబ్లో చేరానన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు చెప్పాడు. మిగిలిన వివరాలన్నీ వారి సమక్షంగా చెప్పొచ్చు అనుకుంటూ. 3వ ఆదివారం తలుపు టక్టకామని చప్పుడవుతుంటే ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో అనుకుంటూ తలుపు తెరిచాడు శ్రీరామ్. ప్రత్యూషపు తొలికిరణంలా, వసంత మాసపు తొలి చిగురులా చిరునవ్వుతో దర్శనమిచ్చిన హేమను చూసేసరికి నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్కంగలో వెనక్కి వెళ్ళి బనీను వేసుకొని షార్ట్ మీద లుంగి కట్టుకొని వచ్చి, మీరా, రండి మేడం, కూర్చోండి అన్నాడు కంగారుగా. రాను, మళ్ళీ మేడం గీయడం అని మొదలు పెట్టారుగా. ఓ, సారీ హేమ, ఇచ్చిన మాట ప్రకారం కలవలేకపోయాను అన్నాడు అపాలజెటిక్గా. పర్వాలేదు, ముఖ్యమైన పని మీద వచ్చాను. తొందరగా స్నానం అది చేసి రండి అంది హేమ ఇల్లంతా పరికిస్తూ. ఇంటిని నీట్గా పెట్టుకోనందుకు నాలుక ఖర్చుకుంటూనే బాత్రూంలోకి దారి తీశాడు శ్రీరామ్. అతను బయటికి వచ్చేలోగా నీట్గా సర్దేసింది హేమ. మంచం మీద నీట్గా దుప్పటి పరిచింది. ఈలోగా బయటికి వచ్చిన శ్రీరామ్, సారీ, మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే పిచ్చి కోపం వస్తుంది నాకు. ఇప్పుడు మీరు మంచి పోస్ట్లో ఉన్నారు. ఇంటికి గబుక్కున ఎవరైనా వస్తే ఇలాగైనా ఉండేది అంది కోపంగా.
నిజమే, కానీ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళి టీ కలిపి తీసుకొచ్చాడు. అతడిచ్చిన టీ అందుకుంటూ కప్పు వంక పరీక్షగా చూసింది. అలాగే దుమ్ము పేరుకుపోయిన ఫ్లోరింగ్ని చూస్తూ, ఎవరన్నా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకుంటే మీ వాళ్ళనైనా ఇక్కడికి రప్పించుకుంటే ఇంకా బాగుంటుంది అంది హేమ. బ్రహ్మచారి గదులకు పనమ్మాయిలు ఓ పట్టాన రారు. అమ్మవాళ్ళైతే ఊరు వదిలి రావటానికే ఇష్టపడరు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీరామ్. సరే, ఇక పదండి, షాపింగ్ చేయాలి అంది కుర్చీలో నుంచి లేస్తూ. నాకు చేత కాదండి అన్నాడు మెల్లగా. చేత కాదు అన్న పదం మీ డిక్షనరీ నుంచి తీసి పారేయండి. అదేం బ్రహ్మ విద్య కాదు. ఓ 4 సార్లు షాపింగ్ చేస్తే అదే అలవాటవుతుంది అంది తేలిగ్గా. చచ్చింద్రా గొర్రె అనుకుంటూ కదిలాడు అతను. ఎంతైనా ఎండి కూతురు, ఆమె మాట వినక తప్పదు. కానీ ఆమెతో తనని చూసిన వాళ్ళు ఆయనకి చెబితేనో అనుకున్నాడు భయంగా. అతని మౌనం గమనించి, మా వాళ్ళేమీ అనుకోరు అంది. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. పొరపాటున బయటికే అనేశానా అనుకున్నాడు. మీరు నోరు విప్పి చెప్పకున్నా ముఖం చూస్తే తెలిసిపోతుంది అంది హేమ. మరోసారి ఉలిక్కిపడి ఆమె వంక భయంగా చూశాడు. ఇక చేసేదేం లేక పదండి అంటూ ఆమె వెంట నడిచాడు. ఆమె కారులో కూర్చొని డోర్ తెరుస్తూ రండి అంది. ఎక్కుతూ మళ్ళీ యాక్సిడెంట్ చెయ్యదు కదా అనుకున్నాడు భయంగా. ఏదో అప్పుడు అలా అయింది, కానీ యాక్సిడెంట్స్ చేయటం నాకేమన్నా సరదానా అంది హేమ. అప్పటి సంఘటన గుర్తొచ్చి బిక్క చచ్చిపోయాడు శ్రీరామ్. అమ్మో, ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. కత్తి మీద సాములా ఉంది ఈవిడతో అనుకుంటున్నారు కదూ. అదేంటో ఒక్కొక్కరిని చూసిన వేళ విశేషం. నాతో స్నేహం కోసం పాకులాడే వాళ్ళున్నా మీతో మాట్లాడాలని మీరెంతో కాలంగా తెలిసిన మనిషి అని అనిపిస్తూ ఉంది నాకు అందామె సిన్సియర్గా. అది నా అదృష్టమేమో మనసులో అనుకున్నాడు శ్రీరామ్. సిటీలోకెల్లా పెద్దదైన షాపింగ్ మాల్ ముందు కారాపింది హేమ. తన కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంటే నాకిప్పుడేం వద్దండి అన్నాడు కంగారుగా. హేమ గ్రూప్లో ముఖ్యమైన విభాగానికి హెడ్ అయిన మీరు సింపుల్గా ఉంటే ఎలా? హేమ గ్రూప్స్ అనగానే హై లెవెల్లో ఊహిస్తారు. నాన్నగారే చెప్పారు తీసుకోమని. మిమ్మల్ని కలిసేందుకు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా, ఎదుటివారిని ఆకట్టుకునేది మన వస్త్రధారణే అనేసరికి మనసులో ఏమోలో చివుక్కుమన్నా ఆ మాటల్లో నిజం అర్థమై మౌనం వహించక తప్పలేదు అతనికి. ఆ తర్వాత ఒక కుటుంబానికి కావలసినన్ని ఆమె కొంటుంటే అవి తనకేమోనని నేను ఇవన్నీ మెల్లగా కొనుక్కుంటాలేండి అన్నాడు శ్రీరామ్. అబ్బే, మీకు కాదండి, నా ఫ్రెండ్ రాణిని ఆమె భర్త అవమానించి వదిలేశాడు. అది ఆత్మహత్య చేసుకోపోతే తిట్టి ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ ఇప్పించాను. దానికోసం ఇవన్నీ. ఇప్పుడు చూస్తున్నారుగా ఎలాంటివి సెలెక్ట్ చేస్తున్నానో. మీరు తర్వాత ఇలా 4 రకాలు చూసి కొనుక్కుంటూ ఉండాలి అంతే అంది హేమ ముక్తాయింపుగా. అలాగే అన్నాడు శ్రీరామ్. పక్కనే హోటల్ ఉంది, తిని వెడితే ఓ పనైపోతుంది బాబు అని రాగయుక్తంగా ఆమె అనేసరికి అనుసరించక తప్పలేదు శ్రీరామ్కి. భోజనం చేశాక తిరిగి అతన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది హేమ. అప్పుడు కానీ ఊపిరి పీల్చుకున్నట్లు కాలేదు అతనికి. అలా ఏ ఆడపిల్లతోనూ ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్లనేమో టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత హేమ గురించి ఆలోచించసాగాడు. ఈ అమ్మాయిది ఇంత జాలిగుండె ఏంటి? ఫ్రెండ్స్ కోసం అంత డబ్బు ఖర్చు చేయటం, ఆమె వెన్నంటి తోడుగా ఉండటం, ఇలాంటివి తను రేపు డబ్బు వచ్చినా కానీ చేయగలనా? తమ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతిదీ ఆచి తూచి ఖర్చు చేస్తుంటాను. ఇక దాన ధర్మాలకి ఆమెడు దూరంలో ఉంటానయ్యే. హేమకి డబ్బంటే లెక్కలేదా? లేక నిజంగా మానవత్వమేనా? సాధారణంగా కనిపించే హేమకి అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది అనుకున్నాడు. తన అకౌంట్లో డిపాజిట్ అయిన తన మొదటి నెల జీతాన్ని చూసుకునేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు శ్రీరామ్. ఆఫీస్ నుంచి వస్తూ ఇంట్లోని వారికి బట్టలు, స్వీట్లు, పళ్ళు కొని అవన్నీ తీసుకొని ఆ రాత్రి బస్ ఎక్కాడు. ఆ మర్నాడు ఆదివారం కావడం వల్ల రోజంతా ఉండి మళ్ళీ రాత్రికి రిటర్న్ కావచ్చు అనుకుంటూ అకస్మాత్తుగా వచ్చిన శ్రీరామ్ని చూస్తూ అందరూ సంతోషంలో మునిగిపోయారు. తాను తెచ్చిన బట్టల్ని పేరు పేరున అందించాడు. అబ్బో, ఈ మామయ్యని గుర్తుపెట్టుకొని తెచ్చావే, అయినా నువ్వు మాకన్నా చిన్నవాడివి, నాకు బట్టలు పెట్టడం ఏంట్రా అన్నాడు సాంబశివరావు ఓ పక్కన ఆనందంతో మురుస్తూనే. లక్ష్మి ఆనందానికి అంతే లేదు. కొడుకు తెచ్చిన బట్టల్ని ఇరుగు పొరుగు వాళ్ళకి
అపురూపంగా చూపించింది. అన్నయ్య, ఆ మెరూన్ డ్రెస్ మెటీరియల్ నాకా వదినికా అడిగింది సుమ. మైథిలికి ఆ రంగు బాగా సూట్ అవుతుందని తీసుకున్నా అన్నాడు శ్రీరామ్. ఆ మాటలకి మైథిలి మనసు చిత్రంగా పులకరించింది. బావ తన వంక చూసినట్లే అనిపించదు గాని బాగానే గమనిస్తాడే అనుకుంది మురిపంగా తన పచ్చటి మేనిఛాయను చూసుకుంటూ. ఆ సంతోషంలో ఎప్పటికన్నా రుచిగా చికెన్ పలావ్ చేసింది. కూరలోనే వలపంతా కూరలోనే నా వలపంతా కురిపెట్టినానోయ్ బావా అన్నట్లు నీ ప్రేమంతా దిమ్మరించి ఈ పలావ్ చేశావా కోడలా అంది లక్ష్మి భోజనాలప్పుడు. పో అత్తయ్య సిగ్గుపడుతూ అంది మైథిలి. నేనెక్కడికి పెడతానే, అయితే గీత ఆ 3 ముళ్ళు వేయించుకొని నువ్వే వాడితో వెళ్ళాలి గాని అంది లక్ష్మి ఆమె బుగ్గల్ని నిమురుతూ. తర్వాత అంతా కలిసి ఆనందంగా ఫోటో కూడా తీయించుకున్నారు. ఆ రాత్రంతా మధుర హాల్లో తేలిపోయింది మైథిలి. రోజులు గడుస్తున్న కొద్దీ తన శ్రద్ధాశక్తుల వల్ల రాఘవరావు చెప్పే పనులను అతి సులభంగా చేస్తూ ఆ పనులన్నిటి మీద పట్టు సాధించగలిగాడు శ్రీరామ్. అతని పనితీరు యశ్వంతరావుని, రాఘవరావులనే కాక మిగిలిన డైరెక్టర్లను ఎంతో ఆకట్టుకుంది. చురుకైన కుర్రాన్ని పంపించావమ్మా, అతనొచ్చాక నాకు చాలా పని తప్పింది. అన్నీ శ్రద్ధగా చూశాక గాని నా దగ్గరికి పంపడంటే నమ్ము, కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయొచ్చు. అతనికి జీవితంలో ఎంతో సాధించాలన్న కసి పట్టుదల ఉన్నాయి. చాలా పైకొస్తాడు అంటూ అప్పుడప్పుడు శ్రీరామ్ని ప్రశంసించేవాడు యశ్వంతరావు. మీరు మెచ్చుకుంటున్నారంటే నిజంగానే శ్రీరామ్ అంతటి పనిమంతుడేనన్నమాట అనేది హేమ. తనకైతే అతను ఏ ప్రోగ్రాం వేసి పిలిచినా సున్నితంగా తిరస్కరించే శ్రీరామ్ మీద కోపం వచ్చినా అది అట్టేసేపు నిలిచేది కాదు. పైగా పని పట్ల ఉన్న నిబద్ధతకు ముచ్చటేసేది కూడా. అతని స్థానంలోనే మరొకరెవరైనా ఉంటే తనని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు. డబ్బున్న పిల్లంటే ఎన్ని వేషాలైనా వేసేవాళ్ళు. అలాంటివేం చేయకుండా తన పనేంటో అన్నట్లుండే శ్రీరామ్ మీద అభిమానంతో పాటు అనురాగం మొదలైన బయటపడనిచ్చేది కాదు హేమ. ఇంతలో ఓ రోజు యశ్వంతరావుకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హేమ చాలా కంగారు పడిపోయింది. ఆ కంగారులో ఆమెకు మొదటగా స్ఫురించింది శ్రీరామే. వెంటనే అతనికి ఆ తర్వాత డాక్టర్లకి ఫోన్ చేసింది. డాక్టర్ ఇంటికొచ్చి యశ్వంతరావుని పరీక్షించి ట్రీట్మెంట్ ఇస్తూ కంపల్సరీగా బెడ్ రెస్ట్ అవసరం, టెన్షన్లకు దూరంగా ఉండండి అని చెప్పాడు. నానా, మీరు ఆఫీస్కు వెళ్ళకండి, ముఖ్యమైనవి ఏమైనా ఉంటే మిగిలిన డైరెక్టర్లు చూసుకుంటారు. శ్రీరామ్ని ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేయమనండి చాలు. అంతగా అయితే ఇప్పటికన్నా ఎక్కువగా నేను ఈ విషయాలను పట్టించుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఖచ్చితంగా చెప్పేసింది హేమ. దాంతో 2-3 రోజులకోసారి శ్రీరామ్ ఇంటికి వచ్చి యశ్వంతరావుతో మాట్లాడి వెళ్తుండేవాడు. ఆఫీస్ విషయాలు తప్ప అన్య విషయాల జోలికి వెళ్ళకపోవటం, అవకాశం దొరికిన హద్దుని మీరకపోవటం, సంస్కారవంతమైన అతని ప్రవర్తన గమనిస్తున్న కొద్దీ యశ్వంతరావులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. శ్రీరామ్, హేమల ప్రవర్తనలో అతి లేకపోవటంతో వారిద్దరి మనసులో ఏముందో తెలుసుకోవటం ఎలా అన్న ఆలోచన తొలిచేయసాగింది యశ్వంతరావుని. అసలే ఓసారి ప్రేమలో దెబ్బతిన్న హేమ పెళ్లి మాటనే ఎత్తనీయటం లేదు. ప్రేమ, పెళ్లి హంబక్ అంటూ తోచిన సమాజ సేవ చేస్తూ ఇంచుమించు సన్యాసినిలా మారిన కూతుర్ని చూస్తే ఎంతో ఆవేదన కలుగుతోంది. అలాంటి హేమ ఇప్పుడు శ్రీరామ్ పట్ల సద్భావం కనబర్చటం ఒకంత ఆశను చిగురింప చేస్తుంది అతనిలో. హేమ మనసులో ఏముందో తెలుసుకోకుండా శ్రీరామ్ని కదిలించలేడు. అలాగని హేమనే అడుగుదామంటే తానేమంటుందో, తనకిలాంటి ఆలోచన కలిగిందని తెలిసి శ్రీరామ్ని దూరం చేస్తే ఓ సీనియర్ ఎంప్లాయీని దూరం చేసుకున్నట్లు అవుతుందాయే. నానా, టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంటే జవాబు చెప్పరేంటి? అంతగా ఏం ఆలోచిస్తున్నారు? దేవుడి దయ వల్ల అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి కదా అని హేమ గట్టిగా అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు యశ్వంతరావు. వేసుకున్నానమ్మా అన్నాడు అతను. ఎందుకు నానా ఇవాళ దిగులుగా కనిపిస్తున్నారు? మెల్లగా అతని చేతులు నిమురుతూ అడిగింది. నా దిగులంతా నీ గురించేనమ్మా. ఇప్పుడు నాకేమైంది? శేఖర్తో నేను చేసుకున్న బ్రేకప్ గురించే మీరింకా ఆలోచిస్తున్నట్లున్నారు. 2 ఏళ్ల పాటు నన్నెంతో అభిమానించి మీ డబ్బుతో లండన్ వెళ్ళి అక్కడో అందమైన మిలియనీర్తో ప్రేమలో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తేనే కాదు నేను ఆ నిర్ణయం తీసుకుంది. ఇంకా నయ్యం,
పెళ్ళయ్యాక అతడి నిజస్వరూపం తెలిసి ఉంటే మరింత బాధ కలిగేది. అయినా ఇక్కడున్నప్పుడు శేఖర్ది చపల బుద్ధే. కేవలం నా వెనుకున్న ఆస్తిపాస్తుని చూసి నా వెంట పడ్డాడు. అందమైన అమ్మాయిలని కాదని నన్నే ఇష్టపడుతున్నాడేంటా అని అప్పుడే ఆలోచించవలసింది. పోనీలే, అలాంటి వాడి పాలపడకుండా ఆ దేవుడు కాపాడాడు అని మీరు అనుకున్నారు కదా అంది హేమ తన గత ప్రేమాయణం గుర్తుకు రాగా. అవునమ్మా, ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు. కానీ ఆ శేఖర్ వల్ల నీకు మగాళ్ళ మీదే నమ్మకం పోయింది కదా, అదే బాధని కలిగిస్తుంది. ఎల్లకాలం నేను నీకు తోడుగా రక్షణగా ఉండలేను కదా. నిన్ను సమర్థుడి చేతిలో పెట్టి కన్ను మూస్తే అదో తృప్తి. ఈ మధ్యకాలంలో అలాంటి సమర్థత శ్రీరామ్లో కనిపిస్తుందమ్మా అన్నాడు ఆమె వంక చూస్తూ. మగాళ్ళంటేనే నమ్మకం పోయిన నాకు శ్రీరామ్ని చూశాక, అతనితో పరిచయం పెరిగాక అంతా శేఖర్ లాంటి వాళ్లే ఉండరన్న భావన మొదలైంది. కానీ ఇంకా కొంతకాలం నిశ్చితంగా పరిశీలించాక కానీ నిర్ణయం తీసుకోలేను అంది హేమ. శ్రీరామ్ పట్ల హేమకి సద్భావం ఏర్పడటం అతనికి సంతోషాన్ని కలిగించింది. నిజమే, మరి కొంతకాలం వేచి చూస్తేనే మంచిది అనుకున్నాడు నిశ్చింతంగా. తర్వాత యథాలాపంగా చెప్పినట్లుగా హేమ ప్రేమ గురించి, బ్రేకప్ గురించి చెప్పాడు శ్రీరామ్తో. 3 నెలలు గడిచిపోయాయి. 2 రోజులు లీవ్ కావాలన్నారట. ఎందుకు అడిగింది హేమ. నా ఫ్రెండ్ పెళ్ళి మా ఊళ్ళోనే, తప్పకుండా వెళ్ళాలి అన్నాడు శ్రీరామ్. అబ్బో, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆశ్చర్యం ప్రకటిస్తూ అంది హేమ. బదులుగా చిరునవ్వు నవ్వాడతను. చెప్పరే, రెట్టించింది ఆమె. అతనితో ఎలాగైనా మాట్లాడించాలని. వాడు చిన్ననాటి ఫ్రెండ్, వెడితే మా వాళ్ళని కూడా చూసినట్లుంటుందని. సరే, వెళ్ళిరండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది హేమ. సరే అనేసి వెళ్ళిపోతున్న అతని వంక చూస్తూ, ఏం మనిషో, చాలా ముఖ్యమైన విషయమల్లా కించిత్ ఆసక్తి చూపించడేంటి అనుకుంది. బస్సు దిగి నడవసాగాడు శ్రీరామ్. పరిచితులు ఎదురే ప్రశ్నలేస్తుంటే జవాబులిస్తూ మారుతున్న ఊరిని గమనిస్తూ నడక వేగం పెంచాడు. ఎంతో ఆత్రంగా ఇల్లు చేరేసరికి తాళం కప్ప వెక్కిరించింది అతన్ని. ఒకేసారి అందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ మైథిలి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న మైథిలి వచ్చి తలుపు తీసి ఎదురుగా శ్రీరామ్ని చూస్తూనే తత్తరపడింది. గబాల పైకి దోపిన చీరను కిందకి లాక్కుంటూ, రా బావా, లోపలికి రా అంది. తడిసిన వస్త్రాల్లో ఆమె వంపు సొంపులు కనువిందు చేస్తుంటే చూపు మరల్చుకుంటూ, అమ్మ వాళ్ళేరి అని అడిగాడు. మీ బాబాయ్ గారు అమ్మాయి పెళ్ళి కదా, ఏలూరు వెళ్ళారు అంది మైథిలి హుందాగా. హీరోలో కనిపిస్తున్న అతన్ని అలాగే చూడాలన్న కోరికను అణుచుకుంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది. మాటల అలికిడికి సాంబశివరావు నిద్రలేచి ముందు గదిలోకి వచ్చాడు. 4 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాగా అల్లుడు, అమ్మవాళ్ళు లేకపోతేనే. మేము లేమా, మీ ఫ్రెండ్ రామం పెళ్లికి వచ్చావు కదూ, మమ్మల్ని పిలిచారులే, కలిసి వెడదాం అన్నాడు సాంబశివరావు. 10 నిమిషాల్లో వేడివేడి పకోడీలతో వచ్చింది మైథిలి. వారిద్దరికి చెరో ప్లేట్ అందించింది. చూశావా, నేను చేసి పెట్టమని అడిగితే చెయ్యదు, కానీ నీకోసం క్షణాల్లో ఎలా చేసుకొచ్చిందో అన్నాడు సాంబశివరావు నవ్వుతూ. అది కాదు బావా, నాన్నకు శనగపిండి అరగడం లేదు ఈ మధ్య, అది గమనించే తగ్గించాను. ఆరోగ్యం ముఖ్యం కదా అంది మైథిలి. చీరకట్టులు చక్కటి అంగసౌష్ఠవంతో ఉన్న ఆమె వంక ఆరాధనగా చూసి కళ్ళు దించుకున్నాడు శ్రీరామ్. 3 రోజుల ముందే రామం రమ్మన్నాడు. కనీసం 1 రోజు ముందైనా వెళ్ళకుంటే ఊరుకోడు. అక్కడికి వెళ్తాను అన్నాడు శ్రీరామ్. సరే, వెడితే వెళ్ళావు గాని రాత్రికి ఇక్కడికే వచ్చే, పెళ్ళింట్లో పడకకి ఇబ్బంది అవుతుంది అన్నాడు శ్రీరామ్. అలాగే మామయ్య అంటూ మరో అరగంట పాటు అతనితో మాట్లాడి రామం ఇంటికి కదిలాడు శ్రీరామ్. శ్రీరామ్ వెళ్ళగానే పాలేరు వచ్చి, అయ్యా, మన వీరేశం తాతకి గుండెల్లో నొప్పి వచ్చిందంట, హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకురమ్మని రావన్న చెప్పాడు నాతో అన్నాడు అంటూ సాంబశివరావుని తీసుకెళ్లాడు. అమ్మా, రావటానికి ఆలస్యం అవుతుందేమో, భయపడకుండా పడుకుంటావుగా, సాయంగా ఎదురింటి మా అమ్మను పిలుచుకో అంటూనే వెళ్ళాడాయన. చూస్తుండగా చీకట్లు కమ్ముకొచ్చాయి. మా అమ్మకెందుకు శ్రమ అనుకుంటూ తలుపులు పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది మైథిలి. కానీ నిద్రాదేవి కరుణించలేదు. సుమారు 2:30 అవుతుండగా తలుపు చప్పుడైంది. ఎవరు అడిగింది లోపల నుంచే. నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూ టక్కున లేచి తలుపు తీసింది. కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరామ్ని చూస్తూ,
బావా, పక్క గదిలో మంచం వేశాను, అక్కడ పడుకో అంది మైథిలి కాస్త భయంగా. సరే ముద్దుగా అంటూ తూలుతూ లోపలికి వెళ్ళాడు శ్రీరామ్. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఈలోపు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో